బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఎన్నికల వరాలపై ప్రధానంగా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగనుంది. రైతులు, డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం వరాల జల్లు, రైతులకు ఎకరాకు 10,000 పెట్టుబడి సాయంగా ఇచ్చేలా ప్రణాళికపై చర్చించనున్నారు. పెన్షన్ల పెంపునకు అధికారికంగా కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. అమరావతిలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణం, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, బడ్జెట్ కేటాయింపులపై కూడా చర్చ జరగనుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డిఏ చెల్లింపునకు కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పూర్తి వివరాలు మా సెక్రటేరియట్ కరెస్పాండెంట్ ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. రేపు జరిగేటటువంటి కేబినెట్ భేటీ చాలా కీలకమైన భేటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతుంది. ఈ పథకాలన్నిటికీ కూడా రేపు కేబినెట్ లో చర్చించి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి 2వ వారంలో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా వస్తుంది. ఆ తర్వాత ఫిబ్రవరి నెలాఖరుకు సార్వత్రిక ఎన్నికలకు కూడా వస్తుందని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో రేపు జరిగే కేబినెట్ దాదాపుగా ఈ ప్రభుత్వానికి చివరి కేబినెట్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. రేపటి కేబినెట్ లో రైతులు, మహిళలకు సంబంధించి రేపు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రధాని మోడీ 10,000 ఆర్థిక సాయం ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికంటే ముందేగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రకటన చేసే ఆలోచనలో ఉంది. అంటే ఎకరాకు 10,000 కాకపోయినప్పటికీ కూడా రైతులకు పెట్టుబడి సాయం కింద ఎంతో కొంత అందించే ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించి రేపు మంత్రివర్గంలో చర్చించిన తర్వాత ఎంత మేర చెల్లిస్తే బాగుంటుంది, ఎందుకంటే రైతులకు ప్రతిసారి కూడా పంట నష్టం కలగడం, లేదంటే ఎంఎస్పీ ధర లేకపోవడం ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ముందుగానే పెట్టుబడి సాయం అందించే విధంగా, అంటే ఇటీవల తెలంగాణలో కూడా టీఆర్ఎస్ ప్రకటించిన విధంగా అలాంటి పథకం ఏదైనా ప్రకటిస్తే బాగుంటుందనే ఆలోచన ఉంది. రేపు కేబినెట్ లో చర్చించిన తర్వాత దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి కూడా 10,000 చొప్పున రుణమాఫీ, అంటే రేపు ఒక్కొక్కరికి కూడా 10,000 చొప్పున ప్రకటించే విధంగా కూడా రేపు కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ రెండు కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు. వీటితో పాటుగా ఈ నెల 30 నుంచి జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాలు, ఈ నెల 30 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు, ఓసారి అకౌంట్ బడ్జెట్ కూడా ఫిబ్రవరి 5వ తేదీన ప్రవేశపెట్టనున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఎలా ఉండాలి, బడ్జెట్ ఎంత మేర ప్రవేశపెట్టాలి అనే దాని మీద కూడా రేపు కేబినెట్ లో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమరావతిలో ఇళ్ల నిర్మాణము, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే 3 డిఏలు చెల్లించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఒక డిఏ కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే పెన్షన్లు, రాష్ట్రంలో సామాజిక పెన్షన్లు చెల్లిస్తున్నటువంటి వృద్ధాప్య పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు, వికలాంగ పెన్షన్లు వీటన్నింటినీ కూడా ఈ నెల నుంచి పెంచుతూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. దీనికి సంబంధించి రేపు కేబినెట్ లో అధికారికంగా ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. గతంలో 1,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 2,000, 1,500 ఉన్నటువంటి పెన్షన్ 3,000 కూడా చేశారు. అంటే రెట్టింపు చేశారు. కాబట్టి దీనికి కేబినెట్ ఆమోద ముద్ర వేయవలసి ఉంటుంది. అలాగే ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పండుగలా నిర్వహించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఏ రకంగా నిర్వహిస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. సురేష్. ఓకే, రైట్, థ్యాంక్ యూ రావు.